హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను పూరి విత్ కీమా చేద్దాం అనుకున్నాను. అందుకోసమే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయాం. సలాం సూపర్ మార్కెట్ అని మ్యాడిలైడ్లో ఉంది. ఇక ఇక్కడ అన్ని ఫ్రెష్లీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఇండియాలో దొరికే అన్ని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ మాకు ఫ్రెష్గా దొరుకుతాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. ఇక్కడ మీట్కి వచ్చేసరికి ఇదంతా సెమీ ఫ్రోజన్ మీట్, ఎందుకంటే ఫ్రెష్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇండియాలో ఉన్నంత ఫ్రెష్గా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి సెమీ ఫ్రోజన్ మీట్ తీసుకున్నాము. ఇక్కడ చూసండి, చాలా టైప్స్ ఆఫ్ నట్స్, అంటే ఎవ్రీథింగ్ లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఉంటాయన్నమాట. కొన్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దానికోసం నేను మీకు ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు మనము ఏం చేసేద్దాము, కీమా కర్రీ చేసేద్దాము. కీమా కర్రీ చాలా ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో చెప్తాను. నేను కూడా ఒక స్టూడెంటే కాబట్టి నేను చాలా ఈజీగా కుక్కర్ లేకుండా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా, లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాను. అది చూసేయండి. ఆనియన్ వేసి, ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ రెండు ఫ్రై అయిన తర్వాత కీమా వేసేయాలి. కీమా వేసి దాన్ని మగ్గనివ్వాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి, ఆయిల్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిస్తే ఇంకా దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అందరూ ఫస్ట్ కీమాకి ముందే వేసేసుకుంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కానీ నేను కీమా మగ్గిన తర్వాత వేస్తాను. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని కొంచెం సేపు దాంట్లో నుంచి వాటర్ వచ్చినాయి అంతా పోయే వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. కారము, గరం మసాలా, కొంచెం ధనియా పొడి, ఇంకేదైనా మసాలాలు వేసుకుంటే అవన్నీ వేసేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత చిన్న పావు కప్పు వాటర్ పోసుకొని ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు, మంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కీమా. మాది చాలా మిన్స్డ్గా, అంటే చాలా ఫైన్గా ఉంది కదా మిన్స్డ్ కీమా. ఇండియాలో కొంచెం లావుగా ఉంటుంది, ఇక్కడ మిషన్ కట్టింది కాబట్టి కొంచెం ఫైన్గా ఉంది. సో మేము జస్ట్ సెమీ గ్రేవీ, లైక్ ఎక్కువ గ్రేవీలాగా ఏం చేసుకోలేదు, కొంచెం దగ్గరగా చేసేసుకున్నాము. సో దీనికి కాంబినేషన్గా నేను పూరీ చేశాను. పూరీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను. నేను ఎక్కువ చెయ్యను పూరీ ఇలాంటివి, బికాస్ నాకు టైం సరిపోదు. ఒక స్టూడెంట్గా నేను వర్క్ చేసుకొని ఇట్లా అసైన్మెంట్స్ ఇవన్నీ చేసుకునేసరికి నాకు సరిపోదు. సో నేను ఇంకా రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను కాబట్టి స్మాల్ టిప్స్ కూడా ఫాలో అవుతూ ఆ టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను. పూరీ కోసం ఏం చేయాలంటే, పూరీని మనం వాటర్తో కలిపేస్తాం కదా, అలా కాకుండా ప్లఫీగా మంచి మెత్తగా రావాలంటే పూరీని ఏం చేయాలంటే, ఒక కప్పు గోధుమ పిండికి మనం 1 స్పూన్ ఆఫ్ సెమలినా, అదే ఏమంటారు గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్, లైక్ పావు కప్ ఆర్ హాఫ్ కప్ పాలు కూడా వేసుకోవాలి వాటర్తో. అప్పుడు చాలా ప్లఫీగా ఇలా మంచిగా వస్తాయన్నమాట పూరీలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన వంటలో ఫాలో అవుతే మన బ్యాచిలర్స్కి, లైక్ స్టూడెంట్స్ లైక్స్ వాళ్ళకి ఈజీగా ఈ టిప్స్ బాగుంటాయి అన్నమాట. సో చూసేయండి, నేను పూరీలు చేశాను, కీమా కర్రీ. తెలంగాణ వాళ్ళకైతే చాలా తెలుసు, లైక్ ఈ టేస్ట్ కీమా విత్ పూరీ, మటన్ విత్ పూరీ, చికెన్ విత్ పూరీ మేము చాలా తింటూ ఉంటాము. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి, ఫాలో చేయండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా పక్కన ఉంటుంది, నొక్కేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.